జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. తమకు రాష్ట్ర హోదా కల్పించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడం సాధ్యమేనా? బీజేపీ ఏమంటోంది? జమ్మూ కాశ్మీర్లో రాజకీయాలు వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా. తమ ఎమ్మెల్యేలకు 30 కోట్ల రూపాయల లంచం, మంత్రి పదవులను ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ లీగల్ నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా మళ్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న తమకు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఒమర్ అబ్దుల్లా. తమ మౌనాన్ని చేతగానితనంగా భావించొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఒమర్ అబ్దుల్లా హెచ్చరించారు. కేంద్రం చెబుతున్న సరైన సమయం అనే మాటలకు అసలు అర్థం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హోదా సాధనకై ఈ నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఢిల్లీలో నిరసనల వల్ల రాష్ట్ర హోదా లభించదని కొందరు అంటున్నారని, ఢిల్లీ కాకపోతే వైట్ హౌస్ దగ్గర ధర్నా చేయాలా అంటూ ప్రశ్నించారు ఒమర్ అబ్దుల్లా. तो हम अपने वादों से पीछे हटने का काम कर रहे हैं। इसलिए बीजेपी के तमाम ताने सुनने के बाद, हमारे खिलाफ उनकी तमाम उंगलियां उठने के बाद, हमारी जमात के खिलाफ तमाम साजिशों के बाद हम इस नतीजे पे आए कि अब हमें सड़कों पे उतरना होगा और एहतजाज के रास्ते से हमें वो हासिल करना होगा जो बातचीत के रास्ते से हम हासिल नहीं कर पाए। रियासत का दर्जा ये जम्मू कश्मीर के आवाम के ऊपर एहसान नहीं है। ये जम्मू कश्मीर के आवाम के साथ एक वादा किया गया था। इस वादे में सिर्फ नेशनल कॉन्फ्रेंस शामिल नहीं है। జమ్మూ కాశ్మీర్ కు ఉన్నటువంటి కేంద్రపాలిత హోదా శాశ్వతం కాదని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు ఏదైనా కాలపరిమితి ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. త్వరలో జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్ర మంత్రులు అడపాదడపా చెబుతున్నా ఎప్పుడు కల్పిస్తారన్న విషయాన్ని మాత్రం చెప్పటం లేదు. ఇది చాలా సున్నితమైన అంశమని, ఈ ప్రక్రియకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. దీనిపై పార్లమెంట్లో అమిత్ షా ఇచ్చిన హామీని గుర్తు చేశారు.